ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. ముందుగా వాక్యాన్ని వినుచున్నటువంటి దేవుని పిల్లలైన మీకు అందరికీ వందనాలు. ఇక వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, బైబిల్ గ్రంథంలో నుండి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథాలు తెరచి శ్రద్ధగా గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. ఇక్కడ యాకోబు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులైన వారితో చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చుచున్న మాటలు ఏమనగా, విశ్వాసులమైనటువంటి మనము, బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేసేటువంటి మనము, బైబిల్లో ఉన్నటువంటి అనేక మంది భక్తులను గూర్చి మనము చదువుతూ ఉన్నాం. వారి జీవిత సాక్ష్యాలను మనము తెలుసుకుంటూ ఉన్నాం. వారి ఆత్మీయతను గూర్చి మనము గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుని గ్రంథములో దేవుణ్ణి గూర్చి మాత్రమే దేవుడు రాయకుండా, దేవుణ్ణి నమ్ముకొని మంచి భక్తి కలిగి జీవించినటువంటి ఆయన సేవకులను గూర్చి, ఆయన సేవకుల యొక్క సాక్ష్యమును గూర్చి కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో పొందుపరచడం అనేది జరిగింది. ఎందుకు దేవుడు భక్తులను గూర్చి, భక్తుల యొక్క చరిత్రను గూర్చి బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు అంటే, భక్తులందరూ కూడా సాక్షులుగా ఉన్నారు. దేవుడు ఎలాంటి వాడు, ఆయన ప్రేమ కలిగిన వాడా, ఆయన దయ కలిగిన వాడా, ఆయన కృప కలిగిన వాడా, ఆయన జాలి కలిగిన వాడా అనేది ప్రూఫ్ చేయబడాలి అంటే, ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన జాలి, ఆయన కనికరము, ఆయన వాత్సల్యత ఎవరి పట్ల దేవుడు చూపించాడో ఆ వ్యక్తులు సాక్ష్యమిస్తే బాగుంటుంది గనుక, సాక్షార్థకరముగా భక్తులను, భక్తుల యొక్క ఆత్మీయ జీవితాలను మనకందరికీ దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా పరిచయం చేస్తూ ఉన్నాడు. కనుక భక్తులను చూసినప్పుడు భక్తిని నేర్చుకోవాలి మనం. బైబిల్లో ఉన్న భక్తుడు ఇలాంటివాడు, బైబిల్లో ఉన్న భక్తుడు అలాంటివాడు, అంత గొప్పవాడు, ఇంత గొప్పవాడు, ప్రార్థనాపరుడు, నీతిమంతుడు, ఓర్పు కలిగిన వాడు, సహనము కలిగిన వాడు, పరిశుద్ధుడు అని చెప్పేసి దేవుని కొరకు ఖచ్చితముగా నిలబడిన వాడు, దేవుని కొరకు గొప్పగా వాడబడిన వాడని భక్తులను గూర్చి మనం చెప్పడమే కాకుండా, భక్తులను మనము మాదిరిగా తీసుకోవాలని ఈ లేఖనము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి బైబిల్లో ఉన్నటువంటి భక్తులను మనం అనుసరించి నడుచుకోవాలి. ఏదో ఒక భక్తుడిని మనము మాదిరిగా తీసుకొని ఆ యొక్క భక్తుని యొక్క ఆత్మీయ జీవితాన్ని గమనించి, వారు దేవునితో ఎలా నడుచుకున్నారో, ఎంత భక్తి కలిగి ఉన్నారో, ఎంత ఆత్మీయంగా ఉన్నారో, ఈ విషయాలన్నిటిని కూడా బైబిల్ గ్రంథం ద్వారా మనము తెలుసుకొని ఏదో ఒక భక్తుణ్ణి బైబిల్ గ్రంథంలో మనం మాదిరిగా పెట్టుకొని ఆ భక్తుని వలె మనం జీవించడానికి మనం ఇష్టపడినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకనగా నీతిమంతులను మాదిరిగా పెట్టుకొనడం అనేది దేవునికి చాలా ఇష్టం. మరి లోకములో ఉన్న వారిని ఎవరిని కూడా మనం మోడల్గా, మాదిరిగా తీసుకోకూడదు. కానీ బైబిల్లో ఉన్నటువంటి పరిశుద్ధులైన భక్తులను మనం మాదిరిగా తీసుకుంటే అది మనకు, మన కుటుంబాలకు ఆశీర్వాదమని దేవుని యొక్క వాక్యము ద్వారా తెలుసుకోవాలి.
అయితే అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీలకు లేఖ రాస్తూ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఓ చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మరి యాకోబు పత్రిక ద్వారానే కాకుండా మరి అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టముగా నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని విశ్వాసులైన వారికి, దేవుని పిల్లలైన వారికి మరి తెలియజేస్తూ ఉన్నాడు. గనక మనము బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల యొక్క చరిత్రను తెలుసుకొనడమే కాదు, చదవడమే కాదు, మనము వారిని మోడల్గా తీసుకొని, మాదిరిగా తీసుకొని, వారు దేవునితో ఎలా నడుచుకున్నారో, వారు దేవునికి ఎంత నమ్మకంగా జీవించారో, ఎన్ని దీవెనలు పొందారో, ఎన్ని శ్రమలను ఎదుర్కొని ప్రభువుకు సాక్షులుగా నిలిచారో, ఈ విషయాలన్నింటిని కూడా మనం గమనించి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఏదో ఒక భక్తుణ్ణి మనము మాదిరిగా తీసుకొని ప్రభు నామములో మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిద్దాం. మరి ఈ వాక్యము ద్వారా మరి ఈ క్షణం మొదలుకొని బైబిల్లో ఉన్నటువంటి భక్తులను మనము గమనించి వారి యొక్క అడుగుజాడల్లో నడుచుకొని దేవుని రాజ్యంలో చేరుదాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.